హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఇస్లావేత్. అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను తోటకూర దింపడానికి మళ్ళీ వచ్చానండి చేనులోకి. మొన్న ఇది వట్టి దుక్కే ఉంది కదా, మొన్న గింజలు పెట్టారు. గింజలు అయితే మొత్తం మొలిచిపోయాయి. ఇది చూడండి, ఇది మొత్తం కందిసాలు మా అత్తయ్య వాళ్ళది. మా అత్తయ్య వాళ్ళ కందిసాలు చూడండి, మొత్తం కంది పూత అయితే వస్తుంది ఇప్పుడే. మొక్కజొన్న ఇప్పుడే మొలుస్తుంది. నేను మొన్న తోటలోకి వెళ్ళాను కదా, అందులో కలుపు తీశారు. కలుపు తీసిన తర్వాత మళ్ళీ కొత్తగా తోటకూర వస్తుంది కదా, నేను శారదక్క ఇద్దరం అయితే కలిసి తోటకూర తెంపుదామని వెళ్తున్నాము. మా అత్తయ్య వాళ్ళ పసిపండి ఇది. మా అత్తయ్య వాళ్ళ కందిసాలు అయితే ఈ కెనాలి కాలువ. ఈ కెనాలి కాలువ మొత్తం కంది చెట్లండి ఇవి. ఇది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ పసుపు. ఇందులో కందగడ్డలు కూడా వేశారు కాలువ మీద. ఈ పసుపు ఎంత బాగుందో చూడండి. మేము ఇటు ఎండాకాలంలో వాకింగ్ చేయడానికి కూడా వస్తుంటాము రోజు రెగ్యులర్గా. శారదక్క నేనైతే శారదక్క వెనక నుండి అయితే వస్తుంది. ఇది మా అత్తయ్య వాళ్ళ పసుపు. ఇంకొంచెం ముందుకు వెళ్తే మిర్చి తోట వస్తుంది. మా బావ కొడుకు వాళ్ళైతే తోటకు నీళ్లు కడుతున్నారు అక్కడ. చూద్దాం మరి అక్కడ కూడా తోటకూర ఉందో లేదో. పత్తి అయితే ఎంత బాగా పలుకుతుందో, తెల్లగా తెల్లగా పూసిందంటే పత్తి అయితే. అమ్మా, ఇటు ఇటు మొత్తం పత్తి చేనులు. కొందరైతే పత్తి చేనులు అన్నీ పీకేసి మొక్కజొన్న అయితే వేస్తున్నారు. దాదాపు గింజలన్నీ పెట్టేశారు, మొలుస్తున్నాయి గింజలైతే. ఇక్కడ చూడండి, మొత్తం నీళ్ళు అయితే కట్టారు తోటకి. మళ్ళీ నీళ్లు కట్టేశారు తోటకి. కొంగలు చూడండి ఎంత బాగున్నాయో. మొన్ననే కలుపు తీశారు కదా, మళ్ళీ కలుపు అయిపోయింది, గడ్డి అయిపోయింది తోటలో. చూస్తున్నారుగా కొంగలు ఎంత మంచిగా నీళ్ళు కట్టారు కదా, ఆ నీళ్ళలో కొంగలు అయితే ఎంత మంచిగా తిరుగుతున్నాయో. మొన్ననే కలిశారు గడ్డి, మళ్ళీ గడ్డి అయింది. చూడండి కొంగలు. शारदी भाई से पानी बांध मेले काई करा है. శారదక్కతో నేను మొత్తం నీళ్ళు కట్టారు కదా, ఎట్లా తెంపుదాము పచ్చకూర అని అయితే వేరే తోటలోకి వెళ్ళి అయితే చూద్దాము. శారది బాయ్ ఉత్తర వాడి జాయి చేకాయి చాలుతో. ఇదిగోండి, కంది చెట్లకు అయితే నిండుగా మొత్తం పూతలు వచ్చేసాయి. అటు సైడు మొక్కజొన్న వేశారు. శారదక్క నేనైతే ఎంతో ఆశతోనే వచ్చామండి. చాలా రోజులైంది తోటకూర తినక. తోటకూర తిందామని అయితే వచ్చాను, కానీ ఎక్కడ కనబడడం లేదు. సో చూడండి, నీళ్ళు అయితే మొత్తం ఇలా నిండి ఉన్నాయి. ఇట్లా చిలకల్లో తిరుగుతుంటే ఎంత ప్రశాంతంగా ఉందో, చాలా బాగుంది అసలు. వేరే తోటలోకి అయితే వెళ్తాము. వెళ్ళి అక్కడ పచ్చకూర ఉందా లేదా చూసి ఉంటే తెంపుతాము, లేకుంటే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాము. నిన్న వస్తే బాగుండు. అమ్మా
మా పత్తి అయితే ఎంత తెల్లగా పూస్తుందో. మా పెద్ద అత్తయ్య వాళ్ళది చేను అయితే, వాళ్ళు ఇంకా పత్తి చేయలేదు. పత్తి అయితే బుగ్గలు బుగ్గలుగా పలుకుతుంది. ఆ చేనులో గడ్డి అయితే కనిపిస్తుంది. ఆ నీళ్ళైతే కట్టలేదు. ఉందా శారదక్క? ఉందా? చిన్న చిన్నగా ఉందండి పచ్చకూర అయితే. అబ్బా థ్యాంక్స్ శారదక్క. కొంచెం అయితే తోటకూర ఉందండి. ఇక స్టార్ట్ చేస్తాము మేము తెంపడం అయితే. ఇప్పుడే చిన్న చిన్న మొలకలు అయితే మొలుస్తున్నాయి. చూడచ్చు, చాలా బాగుందండి. ఈరోజు ఈ సంచి మొత్తం నింపుకొనే పోతానండి. మా అక్కయ్య కూతురు ముంబైలో ఉంటుంది కదా, ఎల్లుండి మా అక్కయ్య కొడుకు ముంబైకి వెళ్తున్నాడు. ఈ పచ్చకూరని తెంపి నేను మా అక్కయ్య బిడ్డకైతే పంపిస్తాను. తోటకూర అయితే చాలా బాగుంది చూడండి. అమ్మ ఇంత దూరం వచ్చినందుకు కొంచెం నాకు తోటకూర అయితే దొరికింది. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. శారదక్క నువ్వు కొంచెమే తెంపు, నా సంచి అయితే మొత్తం నింపేద్దాం. శారదక్క నేనే తీసుకొచ్చానండి తోటకూర తెంపుదామని. శారదక్క కూడా తోటకూర అంటే చాలా ఇష్టం, నాకంటే తనకే చాలా ఇష్టం. ఇంకా చాలా బాగుందండి. వచ్చినందుకైతే తోటకూర అయితే దొరికింది. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్. ఇక నేను తోటకూర తొందరగా తెంపడం అయితే స్టార్ట్ చేస్తాను. ఓకే బాయ్.